ఓకేనా. కోవూరు డివిజన్ విద్యుత్ వినియోగదారులందరికీ నా నమస్కారం. నా పేరు రమేష్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోవూరు మాట్లాడుతున్నాను. ముందుగా కోవూరు డివిజన్ విద్యుత్ వినియోగదారులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ఈ కోవూరు డివిజన్లో ఉన్న వినియోగదారులందరికీ వాళ్ళు పర్టికులర్గా ఈ పండుగ జరుపుకునే సందర్భంగా వాళ్ళ పిల్లలు ఈ పండుగ సందర్భంగా మనం చేసే ఒక ముఖ్యమైన క్రీడ ఏంటంటే గాలిపటాలు ఎగరవేయటం. దాన్ని అందరు పిల్లలు కూడా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఈ గాలిపటాలని విద్యుత్ స్తంభాలకు కానీ, విద్యుత్ లైన్లకు కానీ, ట్రాన్స్ఫార్మర్లకు కానీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఎగరవేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గాలిపటం ఎగరవేసేటప్పుడు ఆ గాలిపటము విద్యుత్ లైన్లలో చిక్కున్నప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్లకు తెలియకపోవడం వల్ల ఆ గాలిపటాన్ని తీయటానికి మామూలుగా వుడెన్ రాడ్స్ కాకుండా ఈ ఐరన్ రాడ్స్ అవి వాడటము, దానివల్ల ప్రాణాపాయ సంబంధం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా పిల్లలందరూ కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళ గాలిపటం ఎగరేసేటప్పుడు ఆ లైన్స్ లో చిక్కున్నప్పుడు వాటిని అట్లానే వదిలేయటం అలవాటు చేసుకోవాలి. దాన్ని తీసి ప్రాణాపాయము జరిగేటట్టు, ప్రాణాపాయం జరగకుండా పెద్దవాళ్ళు జాగ్రత్తలు చెప్పడము, పిల్లలు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ గాలిపటాలకి ప్రస్తుతం వచ్చే థ్రెడ్ ఏంటంటే చైనా నుంచి వచ్చే రిమూవ్ చేసుకున్న మాంజా అని చెప్పి ఈ థ్రెడ్ వాడుతున్నారు. ఇది ఆ గాలిపటంకి ఈ స్ట్రింగ్ వీళ్ళు వాడటం వల్ల అది లోహపూరితం అవడం వల్ల ఇది కనెక్టింగ్ పాత్ర ఉండేసేసి పిల్లలు ఎప్పుడైతే ఈ గాలిపటం ఎగరేస్తున్నారో ఈ లైన్స్ టచ్ అయినప్పుడు వాళ్ళ చేతుల్లో ఆ స్ట్రింగ్ ఉన్నా కానీ పిల్లలకి ఎలక్ట్రిక్ షాక్ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్ట్రింగ్ కూడా, ఆ మాంజా అనే టైపు స్ట్రింగ్ కూడా మనం సాధ్యత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. పెద్దవాళ్లు బాగా ఆలోచించి పిల్లలకి ఈ జాగ్రత్తలు చెప్తే ఈ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా గాలిపటాలు స్వేచ్ఛగా ఎగరవేసుకుని ఈ క్రీడను పిల్లలందరూ ఆనందిస్తారు. దీనికి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు రోడ్డు దగ్గర కట్టేస్తున్నారు. యాజ్ పర్ ప్లాన్ కాకుండా వాళ్ళకున్న టోటల్ సైట్ లో హౌస్ కట్టుకోవడం వల్ల లైన్స్ ఏంటంటే ప్రాపర్ క్లీనెన్స్ లేకుండా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి.